హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాయ్ టీవీ. మనందరికీ తెలుసు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకలాజికల్ థింగ్స్ అనేవి ఉంటాయి ట్రేడింగ్ చేసేటప్పుడు. ఈ రోజు వచ్చేసి ఒక 4 విషయాలను కనుక మనం యూజ్ చేసినట్లయితే మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కావచ్చు. మరి ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయాల గురించి ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బ్రేక్అవుట్. మరి బ్రేక్అవుట్ అంటే ఏంటనే విషయాన్ని చూద్దాం. మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. దీన్ని ఏమనుకుందాం అంటే 100 రూపాయలు అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ ఏం చేసిందండి, ఒక 110 రూపాయలకి వెళ్ళిన మార్కెట్ ఏం చేసింది, స్మాల్ రివర్సల్ లేదా రీటెస్ట్ చేసి ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. దీన్ని ఏమనుకుందాం అండి, 105 రూపాయలు అనుకుందాం. ఎప్పుడైతే ఈ 100 రూపాయల 110 రూపాయలు ఉందో ఆ 110 రూపాయలను మనం ఏమంటాం, ఒక రెస్టారెంట్ జోన్గా తీసుకుంటాం. ఈ రెస్టారెంట్ జోన్ వద్ద మార్కెట్ కనుక కింది సైడ్ వస్తే దాన్ని వేరే విధంగా అంటాం. ఎప్పుడైతే మార్కెట్ అన్నది దాన్ని రెస్పెక్ట్ చేయకుండా అప్ సైడ్ ఒక క్యాండిల్ కనుక క్లోజ్ అయితే దాన్ని ఏమంటాం, బ్రేక్అవుట్ అంటాం. అంటే ప్రతి ఒక్క ట్రేడర్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయాలండి, ఒక బ్రేక్అవుట్ పాయింట్ మీద చేయాలి అప్ సైడ్ అయితే. మరి డౌన్ సైడ్ అయితే ఏ విధంగా, 100 రూపాయల కాడ ఉన్న మార్కెట్ అనేది కింది సైడ్ ఫాల్ అయింది. ఎంతకు ఫాల్ అయింది అనుకుందాం, 90 రూపీస్ ఫాల్ అయింది. ఇక్కడ నుండి మార్కెట్ అనేది రివర్సల్ వచ్చింది. ఇది ఎంత అనుకుందాం అండి, 95 రూపీస్ అనుకుందాం. కింద ఉన్న ఈ పార్ట్ని మనం దేనిగా అంటాం, ఒక సపోర్ట్ అంటాం. ఎప్పుడైతే అప్ సైడ్ నుండి మార్కెట్ అనేది కింది సైడ్ బ్రేక్అవుట్ అవుతుందో, దేనితో కావాలా, రెడ్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ అవుతుందో, ఆ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏం చేస్తాం, దీని హైలో ఎంట్రీ స్టాప్ లాస్ పెడతాం, లోలో ఏం చేస్తామంటే ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఒక డీసెంట్ ట్రేడర్ అనేవాడు ఏం చేయాలి, బ్రేక్అవుట్ మీద ట్రేడింగ్ అనేది చేయాలి. మరి సెకండ్ విషయం చూద్దాం. ఫస్ట్ విషయం అయిపోయింది కదా, సెకండ్ విషయం కనుక మనం చూసినట్లయితే ఏంటంటే రీటెస్ట్. ఏంటంటే రీటెస్ట్. మరి రీటెస్ట్ ట్రేడింగ్ అంటే ఏంటనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. 100 రూపాయలు అక్కడ ఉన్న మార్కెట్ అనేది ఎక్కడికి వెళ్ళింది అనుకుందాం, 110 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం. చిన్న రివర్సల్ లేదా అంటే రీట్రేస్మెంట్ వచ్చింది అనుకుందాం. ఇది ఎంతవరకు వచ్చింది అనుకుందాం అండి, 105 రూపాయలకి వచ్చింది అనుకుందాం. అంటే ఆ రోజు ఫామ్ చేసిన ఐ లెవెల్ ఏదైతే ఉంటుందో అదొక రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి రివర్సల్ అయినట్లయితే, అంటే ఇక్కడికి వెళ్ళి ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయినట్లయితే మనం ఏం చేస్తాం, అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మరి ఏ రకమైన రివర్సల్ క్యాండిల్ ఫామ్ కావాలి, ఏ రకమైన ఈ విధమైన ఒక రిజెక్షన్తో కూడిన క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాం, క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం, క్యాండిల్ లోలో ఎంట్రీ తీసుకుంటాం. మరి ఇది కాకుండా ఇంకే క్యాండిల్ ఫామ్ కావాలి, అక్కడ మనం ఏం చెప్పుకుంటాం, ఒక గ్రీన్ క్యాండిల్ని కవర్ చేస్తే ఏం కావాలంటే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఏం చేయొచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అని తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు, ఆ రోజుకు సంబంధించిన డే హై వద్ద, లేకుంటే అంతకుముందు ప్రీవియస్ ఉన్న ఏదైతే సింగ్ హై ఉందో అదే ప్రాంతం వద్దకు వచ్చి మార్కెట్ కన్సాలేషన్ అయి ఏంటిది ఒక బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ కనుక ఫామ్ చేస్తే మనం ఏం చేస్తాం, రివర్సల్ ఎంట్రీ అని తీసుకుంటాం. మనకు కావాల్సిన బ్రేక్అవుట్ వచ్చింది, రీటెస్ట్ పాయింట్ అయింది. అదే మనం బై సైడ్ కనుక చూసినట్లయితే ఏం చేస్తా అంటే ఫాల్ అయిన లెవెల్ వద్దకి వచ్చి మార్కెట్ ఏం చేయాలి, ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ చేయాలి. ఈ రిజెక్షన్ క్యాండిల్ హైలో ఎంట్రీ, లోలో స్టాప్ లాస్. అంటే మార్కెట్లో ఎన్ని మెథడ్స్ ద్వారా ట్రేడింగ్ చేయొచ్చు అని తెలుసుకుందాం. ఒకటి బ్రేక్అవుట్ మీద చేయాలి, చేస్తే రీటెస్ట్ మీద చేయాలి. మరి ఇంకా ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ఏం చూద్దాం. ఎన్ని మెథడ్స్ ఉంటాయని చెప్పాను నేను, సింపుల్గా 4 మెథడ్స్ అనేవి ఉంటాయని చెప్పాను. 2 మెథడ్ల గురించి డిస్కషన్ చేసినాం. మరి ఇంకొక 2 మెథడ్స్ ఏంటి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే, మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ నుండి మీదికి వెళ్ళింది, కిందికి వచ్చింది, ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇడికి వెళ్ళడంతో మార్కెట్ ఏమైంది, కన్సాలేషన్ అయి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయింది. మరి బ్రేక్అవుట్ అయినా కూడా అన్ని బ్రేక్అవుట్లలో మనం ఏం చేయమండి, ట్రేడింగ్ అనేది చేయము. ఎప్పుడు చేయమనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఏంటిది, ఉదాహరణకి నిఫ్టీ కనుక 60-70 పాయింట్స్ కనుక ఉంటే, ఏ క్యాండిల్ అంటే బ్రేక్అవుట్ క్యాండిల్ కనుక 60-70 పాయింట్స్ కనుక ఉంటే మనం ట్రేడింగ్ అనేది చేయకూడదు. బ్యాంక్ నిఫ్టీ కనుక 100 నుండి 120 పాయింట్లు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ బ్రేక్అవుట్ మీద ట్రేడింగ్ చెయ్యము. మరి ఏం చేయాలి, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. మనం ఏమనుకుందాం, ఫస్ట్ బ్రేక్అవుట్ మీద చేయాలి, సెకండ్ చేస్తే రివర్సల్ మీద చేయాలి, థర్డ్ చేస్తే ఏం చేయాలి, రీటెస్ట్ మీద చేయాలి. మరి రీటెస్ట్ అంటే ఏంటిది, ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఉందో మార్కెట్ అనేది రివర్సల్గా ఏంటిది ఈ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయకుండా వీటికి వచ్చి మళ్ళీ ఏం చేయాలి, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ చేస్తే దీని హైలో ఎంట్రీ తీసుకుంటాం,
లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే మార్కెట్లో చేసేవారు ఎవరైనా కూడా ఏం చేస్తాం, బ్రేక్అవుట్ మీద, రివర్సల్ మీద, రీటెస్ట్ మీద చేస్తాం. ఇది ఎటు సైడ్ చెప్పుకుందాం, బై సైడ్ చెప్పుకుందాం. మరి సెల్ సైడ్ కనుక చూసినట్లయితే మార్కెట్ ఏం చేసిందంటే ఈ విధంగా ఫాల్ అయింది. ఇక్కడ ఏం చేసింది, పెద్ద రెడ్ క్యాండిల్ తోటి ఏం కావడం జరిగింది, కింది సైడ్ క్లోజ్ అయింది. అప్పుడు ఏం చేయాలి మనము, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్, వెయిట్ ఫర్ సమ్ రివర్సల్ కూడా ఎక్కడ ఉండాలి, ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ ఉందో దీని లోని క్రాస్ చేయకూడదు, ఇక్కడ ఏంటంటే దీని యొక్క హైని క్రాస్ చేయకూడదు. ఇది ఒక లాజికల్ పాయింట్. ఈ లాజికల్ పాయింట్ని గుర్తుంచుకోండి. ఇంకొకటి ఫైనల్లీ కనుక చూసినట్లయితే ఏంటంటే ఆ విషయం ఏంటి అనే విషయాన్ని కనుక చూసినట్లయితే దాన్ని ఏమంటాం, ఫాల్స్ బ్రేక్అవుట్. మరి ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఫాల్స్ బ్రేక్అవుట్ అంటే ఏంటంటే మార్కెట్ అనేది మీదికి వెళ్ళింది, కిందికి వచ్చింది, మీదికి వెళ్ళి బ్రేక్అవుట్ అయింది, మంచి మూమెంటం క్యాండిల్ తోటి ఏమైంది, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ మూమెంటం క్యాండిల్ లోలో కనుక మార్కెట్ కనుక ఇంకో క్యాండిల్ తోటి కనుక క్లోజ్ చేస్తే ఏం చేస్తాం, ఈ క్యాండిల్ ఐలో స్టాప్ లాస్ పెడతాం, క్యాండిల్లోలో ఏం చేస్తామంటే ఎంట్రీ అనేది తీసుకుంటాం. అదే సెల్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఒక మూమెంటం క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ అయిన మార్కెట్ అనేది అగైన్ వన్స్ అగైన్ దీని మీద ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే గ్రీన్ క్యాండిల్ ఐలో ఎంట్రీ తీసుకుంటాం, లోలో స్టాప్ లాస్ పెడతాం. అంటే ఓవరాల్గా ఒక ప్రైస్ యాక్షన్ ట్రేడ్ అనేవాడు మార్కెట్లో ఎన్ని సందర్భాలు ఉంటాయి, 4 సందర్భాలు ఉంటాయి. ఆ 4 సందర్భాల్లో కూడా ఏంటంటే మంచి క్యాండిల్లు ఫామ్ అయినప్పుడు వాటి మీద ఎంట్రీ తీసుకొని ఒకవేళ వాటినే కరెక్ట్ యూటిలైజ్ చేసినట్లయితే మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కావచ్చు. ఈ వీడియో కనుక